అడిగి ఉన్నా శ్రీవర్షినికి లేడీ అగోరి తాళి కట్టింది అని ఒక ప్రచారం జరుగుతుంది. అదే వాళ్ళ అన్నకు కూడా కట్టిందని అంటున్నారు కదా, మరి ఎవరు కడతారు? ఇప్పుడు రోడ్డు మీద నాతో ఇప్పుడు ఈ నాన్న వచ్చింది, ఈ నాన్న వచ్చిన వాళ్ళందరికీ తాళి కట్టి ముద్దులు పెట్టుకుంటూ పోవాలా? మళ్ళీ ఏముంటుంది ఈ సభ్య సమాజానికి? వాళ్ళకి ఇప్పుడు ముద్దు పెడితే వాళ్ళు ఊకుంటారా? నాన్న తాళి కడితే ఊకుంటాడా? వాళ్ళు వచ్చేది ఆశీర్వాదానికో లేకుంటే బాధ చెప్పుకోవడానికి వస్తాడు, దాని గురించి వస్తాడు. కానీ ఇవన్నీ అపోహలు చెప్తే ఎవరు నమ్ముతారు చెప్పు ఇప్పుడు ఉన్న జనరేషన్లో? అరే రోడ్డు మీదకి ఆడపిల్ల చెట్టు చాటున యూరిన్ పోతే బయటికి వస్తుందో రాదో, ట్రైన్లలో రేపులు చేస్తుంది, అది వదిలేసి అగోరమ్మ మగోనికి తాళి కట్టింది, అగోరమ్మ ఆడదానికి తాళి కట్టి ఏమిది? ఈ సమాజం ఎటు పోతుంది? ఏం మెసేజ్ పాస్ చేస్తున్నారు? నేను ఒక పోరాటంలో దిగాను, దాని గురించే ఇప్పటిదాకా పోరాడుతున్నాను. భక్తులు వస్తున్నారు, ఎంతోమంది వస్తున్నారు, మీకు తెలుసు, నాతో ట్రావెల్ చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో నెలల నుండి ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు కూడా ఎన్నో నెలల నుండి చూస్తున్నారు. ఇలాంటివి ఎప్పుడైనా జరిగినాయి నా మీద? నేను ఒక ధర్మం గురించి, ఆడపిల్లల గురించి, గో సంరక్షణ గురించే చేస్తున్నా. వీళ్ళు ఈ మధ్యకాలంలో నా పోరాటం నచ్చి వీళ్ళు దీక్ష తీసుకున్న వాళ్ళే వస్తున్నారు తప్ప కొత్త వాళ్ళు వచ్చినా దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ వీళ్ళు ఇలా పోర్ట్రేట్ చేయడం తప్పది. అది ప్రజలకు ఊహకు వదిలేస్తున్నాను. నేను అన్నిటికీ సిద్ధం ఉన్నాను. ఒకడంటాడు అగోరి దగ్గర కొన్ని కోట్లు ఉన్నాయి, నా బ్యాంక్ అకౌంట్లు ఇస్తా తీసుకోండి, ఎన్నున్నాయో చెప్పుకోండి, నాకు ఎంత భూమి ఉందో నువ్వు నిరూపించుకో, నేను దేనికైనా సిద్ధం. ఇంత కరాఖండిగా చెప్తున్నా, రేపు పొద్దున్నే మీడియా ముందు ఇదే జీ న్యూస్లో నేను వచ్చి పెడతాను, నా బ్యాంక్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయి, నాకు భూములు ఎంత ఉన్నాయి నిరూపించండి. మరి ఇంత పోలీసు వ్యవస్థ, మనకి ఇంత పెద్ద పోలీసు వ్యవస్థ ఉంది, సిబిసిఐడి ఉంది, సీఎంలు పిఎంలు ఉన్నారు. ఒక మనిషిని పుట్టుపూర్వకం తీయడం వితిన్ సెకండ్ పని. మరి తీసి బయట పెడతారు కదా, ఏదైనా అక్రమంగా ఉంటే, ఎన్ని వేల కోట్లు ఉంటాయి, లక్షల కోట్లు ఉంటాయి, ఎందుకు పెట్టలేకపోతున్నారు? అలా ఊహకు వదిలేస్తున్నాం. ఎంతమంది ట్రోల్ చేసినా, ఎంతమంది ఇలాంటి ఎలిగేషన్ చేసినా నేను పట్టించుకోను. నేను ఏదైతే బాటలు నడుతున్నా అదే బాటల. ఇంకెంతమంది ఆడపిల్ల వచ్చినా దీక్ష ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, ఇలాంటి ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నేను కొడితే అందరూ అంటారు అగోరమ్మ, ఇప్పుడు ఎవరైతే శ్రీవర్షిని వచ్చిందో అగోరమ్మ వశీకరణ చేసిందని. నేను వరంగల్ లోక్ కళ్యాణం గురించి పెద్ద ఎత్తున పూజ చేశా. అదే మీడియా వాళ్ళు, అదే పోలీసు వాళ్ళు ఇలా చూస్తుండే. నేను డైరెక్ట్ వశీకరణ చేస్తా. వశపరచుకోవడం పెద్ద ముఖ్యం కాదు, అలా డైరెక్ట్ చేస్తాను. నేను చాటుపంటి చేయడం నాకు రాదు, నేను డైరెక్ట్ చేసేదాన్ని డైరెక్ట్ చెప్పి చేస్తాను.